వైకుంఠ ఏకాదశి రోజు ధర్మవరం శ్రీ చెన్నకేశ్వర స్వామి గుడిలో అయితే ఫుల్ డెకరేషన్ చేశారు. ఆ లైటింగ్స్ చూడడానికి మాత్రం మస్తున్నాయి. సో జనాలు చూస్తున్నారు కదా ఎట్లున్నారో. సో గుడి ఫస్ట్ చూడండి, గోపురం మీద నుండి మొత్తం నీట్గా. సో చూడండి జనాలు కూడా ఫుల్ ఉన్నారనమాట. వైకుంఠ ఏకాదశి రోజు ఇది తీసిండే వీడియో కొంచెం అప్లోడ్ చేయడం లేట్ అయిందంతే. మొత్తం చూడండి బయట కూడా పూలతో మొత్తం డెకరేషన్ చేశారు. డెకరేషన్ మాత్రం హైలైట్ చేసినారు అనమాట. చూడండి టెంపుల్కి డిఫరెంట్ పూలన్నీ వేశారు చూడండి. ద్వారపాలకులు కూడా అటు సైడ్ ఇటు సైడ్ వేసేసారు. ఒకరు కుంతుడు ఒక మామూలుగా ఇప్పుడనే కాదు, ప్రతి వైకుంఠ ఏకాదశి రోజు కూడా మన ధర్మవరం చెన్నకేశ్వర స్వామి గుడిలో అయితే అలంకరణ మాత్రం భారీగా చేస్తారు. సో ఇది ఎంట్రన్స్ చూడండి, పూలు వైట్ పూలు ఇక్కడ కూడా డిఫరెంట్గా డెకరేషన్ అయితే బాగా చేశారు. నీట్గా చూడడానికి ఎంత బాగుంది చూడండి. ఫ్లవర్స్ చూడండి, డిఫరెంట్ ఆఫ్ కలర్స్. నేను ఆ రోజే వీడియో అప్లోడ్ చేయాల్సింటి, బట్ కొంచెం లేట్ అయింది. చూడండి లోపలికి వచ్చాము ఇప్పుడు. ద్వారం దగ్గర నుండి నేను కూడా క్యూలోనే వెళ్తూ వీడియో తీస్తున్నాను. చూడండి లోపల ఇది షెడ్ గిడ్ వేసి బాగా అరేంజ్మెంట్స్ అయితే బాగా చేశారు. స్తూపం చూడండి, షెడ్ అంతా ఎంత నీట్గా ఉంది. జనాలు చూడండి అక్కడ క్యూ చూడండి. ముందరంతా ఎన్ని లైన్లు తిరుగుతుంది చూడండి. అక్కడ క్యూలో ఎన్ని లైన్లు తిరుగుతున్నాయి. బాగా చేస్తారు. వైకుంఠ ఏకాదశి రోజు ధర్మవరం చెన్నకేశ్వర స్వామి గుడిలో అయితే బాగా చేస్తారు. ప్రతిసారి మనం చూస్తూనే ఉంటాం కదా. సో ఆల్మోస్ట్ ధర్మవరంలో ఉండే వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది. చెన్నకేశ్వర స్వామి గుడిలో వైకుంఠ ఏకాదశి రోజు పూజలు అయితే చాలా బాగా చేస్తారు. నైటే అంటే తెల్లవారుజామున 1 గంట పైన 12 గంటల పైన నుండి కూడా స్టార్ట్ అయిపోతాయి. సో జనాలు వచ్చేది ఫుల్ అయితే ఉంటారు మనకి జనాలు. అందుకే పొద్దున్న నుండి సాయంకాలం వరకు ఈ స్వామివారి ఉయ్యాల కింద దూరడానికి, అదే మనము దక్షిణ ద్వారం అంటాం కదా, ఆ ద్వారం ద్వారా లోపలికి వెళ్ళడానికి అయితే మనకి అవకాశం అయితే ఇస్తారు. భజన బృందం వాళ్ళు కూడా ప్రతి సంవత్సరము పొద్దున్న నుండి సాయంకాలం వరకు భజన కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారు. భజన బృందం వాళ్ళు కూడా చాలా ఏళ్ల నుండి కూడా గుడికి సేవలు అందిస్తున్నారు. అలాగే ఈసారి కాలేజ్ స్టూడెంట్స్ కూడా గుడిలో సేవ చేయడానికి వచ్చారు. అలా ప్రతి సంవత్సరం కూడా చాలా వరకు కాలేజ్ పిల్లలు కూడా సేవకి వస్తూ ఉంటారు. అలాగే గుడి తరపున కూడా సేవా కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి. భజన వాళ్ళు మాత్రం చాలా ఓపికగా మంచి పాటలతో, మంచి కళా నైపుణ్యంతో పాటలు పాడుతూ వాళ్ళ భక్తిని చాటుకుంటూ ఉంటారు భజన బృందం వాళ్ళు. చూడండి ఎంత బాగా పాటలు పాడుతూ. ఇంకా మన ధర్మవరం వాళ్ళే చాలా సీనియర్స్ వీళ్ళు. భజన బృందంలో చాలా సీనియర్స్. ఇంతకుముందు కొన్ని సంవత్సరాల కిందట నేను కూడా భజన బృందంలో ఉండేవాడిని అప్పుడప్పుడు. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. చూడండి ఆ కింద కనిపిస్తుంది కదా, ఆ ద్వారం ద్వారా అయితే మనం లోపలికి పంపిస్తారు. ఇక్కడే స్వామివారిని మొక్కుకొని మనం లోపలికి అయితే వెళ్ళాలి. లోపల గర్భగుడిలో కూడా స్వామివారు ఉంటారు. అక్కడ దర్శనం చేసుకొని, గర్భగుడిలో వీడియో తీయడానికి లేదు, అందుకే ఇక్కడే స్వామివారిని ఇక్కడ నుండి క్లీన్గా చూపిస్తున్నాను. మనకు తెలుసు ప్రత్యేకత ఏమి వైకుంఠ ఏకాదశి రోజు అని. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు తీసింటారు. అందువల్ల మనం ఇక్కడ దూరితే మనం ఎన్నో జన్మల నుండి చేసిండే పాపాలు కూడా పోతాయని చెప్పేసి నమ్ముతారు. చూడండి గర్భగుడిలో స్వామివారిని వీడియో తీయడానికి అనుమతి లేదు కాబట్టి నేను ఇక్కడ నుండి అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు అయితే ఎగ్జిట్ అవ్వాలి. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. లోపల ఇరుక్కొని వచ్చేంత లేదు, చాలా ఫ్రీగా పంపిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరిని నీట్గా మెయింటైన్ అయితే చేశారు. చూడండి ఇక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత
మనం బయటికి వెళ్ళిపోవచ్చు. దర్శనం అయిపోయింది కాబట్టి ఈ రూట్లో అయితే బయటకు వచ్చేసాము. పక్కన గాయత్రి టెంపుల్ ఉంది, అమ్మవారు గాయత్రీదేవి టెంపుల్ ఉంది. సో ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత పరస చేసేసారు చూడండి. మొత్తం పరసలాగా ఉంటుంది అనమాట వైకుంఠ ఏకాదశి రోజు చెన్నకేశవ గుడి దగ్గర ధర్మవరంలో. సో ఇది గాయత్రి మాత గుడి. లోపలికి వెళ్దాం ఒకసారి, లోపల కూడా వీడియో తీస్తాను. పక్కనే స్వామి చెన్నకేశవ గుడి పక్కనే ఉంటుంది అనమాట. చూడండి పిల్లలకి ఆడుకునేటివి అన్నీ బాగా పెట్టేసారు. చూడండి అమ్మవారు చెన్నకేశవ గుడి పక్కలోనే గాయత్రి దేవి గుడి ఉంటుంది, టెంపుల్. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత చాలామంది ఇక్కడ కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ దర్శనం చేసుకొని పోతారనమాట చాలా వరకు. చూడండి బయట అంతా చూడండి, ఒక పర్స. వైకుంఠ ఏకాదశి అంటే జస్ట్ నార్మల్ ఒక ఏదో గుడికి వెళ్ళాలన్నట్టు కాకుండా ఒక పర్సలాగా అయితే బయట మొత్తం మనకి పిల్లలకి ఆడుకునే వస్తువుల దగ్గర నుండి పెద్దలకి కావాల్సిన వస్తువుల వరకు అన్నీ కూడా బయట ఒక జాతరలాగా చేసింటారు. చూడండి వాచ్లు, కమ్మలు, ఇలా ఇంకా చాలా రకాలు అయితే పెట్టింటారు అనమాట. సో ఇక్కడికైతే వీడియో స్టాప్ చేస్తున్నాను. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.